పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల నుంచి పరారీలో ఉన్నారు పిన్నెల్లి. నరసరావుపేట కోర్టులో లొంగిపోతారంటూ ప్రచారం సాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసు కావడంతో ముందస్తు బెయిల్ వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ రాకపోతే పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసు కావడంతో ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే బెయిల్ రాకపోతే పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట కోర్టు దగ్గర పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, పిన్నెల్లి ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే బెయిల్ పైన మరి కాసేపట్లోనే విచారణ జరగబోతుంది. ఏపీ హైకోర్టుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఉదయం నుంచి కూడా ఒక ప్రచారం జరిగింది, హైకోర్టును ఆశ్రయిస్తారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్కి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మరి కాసేపట్లో విచారణ జరగబోతుంది. అయితే బెయిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే కనుక ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఒకవైపున నరసరావుపేట కోర్టు వద్ద పోలీసులు మోహరించడం, మరోవైపు ఇప్పుడు హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడం ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ హైకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక హైకోర్టు తిరస్కరిస్తే దానిపైన వెంటనే ఆయన కోర్టులో లొంగిపోతారని ఒక ప్రచారం నడుస్తుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ వస్తే కనుక ఆయన నేరుగా మాచర్లకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు కోర్టు తీర్పుని బట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఉండే అవకాశం కనబడుతుంది. ఆయన లొంగిపోవడమా లేకపోతే ముందస్తు బెయిల్ వస్తే కనుక మాచర్ల రావడం అనేది తేలే అవకాశం అయితే కనబడుతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైన కేసులు చూస్తే కనుక బెయిల్ వచ్చే అవకాశం లేదు అనే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 10 పైగా సెక్షన్లు పెట్టిన నేపథ్యం, ఆ సెక్షన్లకి సంబంధించి ఆ విధంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా ఉంది. కాబట్టి దాని మీద హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున లాయర్లు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, అసలు ఆ వీడియో ఫేక్ వీడియో అని వాదిస్తారా లేకపోతే మార్ఫింగ్ వీడియో అని వాదిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇది కావాలనే కుట్రపూరితంగా జరిగిందని ఏమన్నా ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమైనా చూపిస్తారా లేదనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈసీ ఏ విధంగా దానికి కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు పలు సెక్షన్లు నమోదు చేశారు. ఆల్రెడీ ఈ కేసులో A1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెట్టారు. ఆల్రెడీ 20వ తారీఖునే పల్నాడు కోర్టులో, నరసరావుపేట కోర్టులో మెమో కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు A1 ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటూ ఏ విధమైన ఆధారాలు చూపిస్తారు కోర్టుకి అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమోదైన కేసులు ఒకసారి చూస్తే కనుక సెక్షన్ 143, 147, 448, 427, 353 అదేవిధంగా 452, 120B ఈ సెక్షన్ల కింద కేసు నమోదయ్యి ఈ సెక్షన్లు చూస్తే కనుక 143 సెక్షన్ చూస్తే కనుక చట్టవిరుద్ధంగా గుమ్మిగూడడం 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా సెక్షన్ 147 చూస్తే కనుక అల్లర్లకు పాల్పడినందుకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కనబడుతుంది, లేదా జరిమానా పడే అవకాశం కనబడుతుంది. సెక్షన్ 448 చూస్తే కనుక ఇళ్ళు కార్యాలయ అక్రమ చొరబాటు ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 427 చూస్తే కనుక విలువైన వస్తువుల్ని ధ్వంసం చేయడం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు సెక్షన్ 353 చూస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, భయపెట్టడం, దాడి, దౌర్జన్యానికి పాల్పడి ఇది చాలా కీలకమైన సెక్షన్. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ఎన్నికల విధులు ఉన్నటువంటి ఉద్యోగుల విధుల ఆటంకం కలిగించడం పాటు అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు, ఈవీఎంలు ధ్వంసం చేశారు. కాబట్టి ఇది చాలా కీలకమైన సెక్షన్ 353. ఈ సెక్షన్లో 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో సెక్షన్ చూస్తే కనుక 452 చూస్తే కనుక విధులకు అవరోధం కలిగించాలని, గాయపరచాలని ఉద్దేశంతో దౌర్జన్యంగా ఇల్లు కార్యాలయాలకు అక్రమ చొరబాటు, ఇది 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అంశం సెక్షన్ 452. ఈ సెక్షన్లన్నీ కూడా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టారు. వాటితో పాటు ప్రాతినిధ్య చట్టం సంబంధించినటువంటి సెక్షన్ 131 పెట్టారు. ఇది పోలింగ్ బూతుల వద్ద లోపల చట్టవిరుద్ధంగా వ్యవహరించడం, 3 నెలల వరకు జైలు శిక్ష. ఈ సెక్షన్ కూడా ప్రస్తుతం పెట్టిన నేపథ్యంలో పిన్నెల్లికి బెయిల్ మంజూరు అవుతుందా? ఇన్ని బలమైన సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దాడుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా
చూడాల్సిన అవసరం ఉంది. మరో కీలక అంశం ఏంటంటే ఇక్కడ పిన్నెల మీద నమోదైన కేసులు చూస్తే కనుక దాదాపు 2 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ 2 ఏళ్ల పాటు జైలు శిక్ష పడితే కనుక ఆ ఎమ్మెల్యే మీద 6 ఏళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి ఎన్నికల పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ అన్ని అంశాలని కోర్టు పరిశీలించే అవకాశం అయితే కనబడుతుంది. పరిశీలించిన తర్వాతే ముందస్తు బెయిల్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ప్రక్రియకు సంబంధించి దౌర్జన్యానికి పాల్పడడం, విధులకు ఆటంకం కలిగించడం సంబంధించి ఆ సెక్షన్ల తీవ్రత దృష్ట్యా నిజంగా పిన్నెల్లికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఆ కోణంలో ఆలోచిస్తే కనుక బెయిల్ వస్తుందా? రాకపోతే కనుక ఆయన లొంగిపోతే ఏం జరగబోతుంది? అంటే లొంగిపోతే యథావిధిగా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి సెక్షన్ల వారీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం తర్వాత పరిణామాలన్నీ జరుగుతాయి. ఒకవేళ కోర్టులో కనుక బెయిల్ వస్తే కనుక దానికి కౌంటర్ ఎలా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. బెయిల్ వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయో కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వాదనలు వినిపించడంతో పాటు కౌంటర్గా ఈసీ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అనేది ఇప్పుడు కీలక అంశం. ఒకవేళ ఈసీతో పాటు ఎవరైనా ఇంప్లీట్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ వీడియో ఎవిడెన్స్ అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన ఎవిడెన్స్ కాబట్టి ఆ వీడియో ఆధారంగానే ఇప్పుడు పిన్నెల్లికి సంబంధించినటువంటి బెయిల్ అనేది ఆధారపడి ఉంటుంది. పిన్నెల్లి తరపున వాదనలు వినిపించే వారు ఆ వీడియోని మార్పింగ్ వీడియో అంటారా లేకపోతే ఒరిజినల్ వీడియో అంటారా ఏంటనే దానిపైన ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది చూడాల్సిన అంశం. మరోవైపు కౌంటర్గా ఈసీ తరపున లాయర్లు ఏ విధమైన వాదనలు వినిపిస్తారో ఆ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎలా నిరూపిస్తారనే దానికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు అక్కడ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా ఇప్పుడు కీలకం. కాబట్టి ఈ వాదన సమయంలోనే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. పిన్నెల్లి తరపున బలమైన వాదనలు బలమైన ఎవిడెన్స్ ఉంటే కనుక బెయిల్ మంజూరు చేసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వాదనలకు సంబంధించి ఆ వాదనలో అంత నిజం లేకపోయినా అంత బలం లేకపోయినా కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. వీళ్ళు వినిపించే అంటే పిన్నెల్లి తరపున వాదన వినిపించే వాళ్ళ వాదన కంటే ఈసీ వినిపించే వాదన బలంగా ఉన్న ఎవిడెన్స్ బలంగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పాలి. ఒకవేళ బెయిల్ రాకపోతే తన తదుపరి స్టెప్ ఖచ్చితంగా లొంగిపోవడమే. కాబట్టి అదే జరిగే అవకాశం అయితే కనబడుతుంది. రామ్దాస్ రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 3 రోజుల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. నరసరావుపేట కోర్టులో లొంగిపోతారంటూ ప్రచారం కూడా సాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసు కావడంతో ముందస్తు బెయిల్ వస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే బెయిల్ రాకపోతే పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్ ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట కోర్టు వద్ద కూడా ఆంక్షలు విధించారు. ఇప్పటికే కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరి పిన్నెల్లి విషయంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.